హలో అండి. ఈరోజైతే నేను బొబ్బట్లు చేస్తున్నాను. ఈ బొబ్బట్ల కోసం నేను ముందుగా స్టవ్ వెలిగించుకుని, కుక్కర్ పెట్టుకుని, దాంట్లో శనగపప్పు వేసుకొని, 4 గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడికించుకున్నానండి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లం అనమాట క్వాంటిటీ నేను తీసుకున్నది. దాన్ని మిక్సీ జార్‌లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకు ఒక్కొక్కసారి ఇది పిండి పలచగా అవుతుందనమాట. అలా పలచగా అయినప్పుడు దాన్ని మనం ఉండలు చేయడానికి రాదు కదా! దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని, మళ్ళీ ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్‌లో పెట్టుకుని బాగా కొంచెం దగ్గరయ్యేదాకా ఉంచుకోవాలండి. ఆ తర్వాత ఇది ఉండలు కట్టడానికి వస్తుంది కదా! అప్పుడు చూడండి మనం ఉండలు చేసుకోవచ్చనమాట. ఇప్పుడు తర్వాత మనము ఏం చేయాలంటే ఆల్ ఫ్లోర్ మిక్స్ ఉంటుంది. అంటే గోధుమ పిండి కాకుండా మామూలు మైదా పిండి కాకుండా పూరీ పిండి అని దొరుకుతుంది. ఆల్ ఫ్లోర్ మిక్స్ అన్నా ఇస్తారు. దాన్ని తీసుకుని కొంచెం నెయ్యేసుకుని కొంచెం పలచగా కలుపుకొని పెట్టుకోవాలనమాట. చపాతీ పిండిలాగా గట్టిగా అయితే చేసుకోకూడదు. ఇప్పుడు మనము అది పిండి పక్కన పెట్టుకుని ఇవి ఇందాక ఏదైతే పూర్ణం ఉంది కదా! దాన్ని మనం ఉండలుగా చేసుకోవాలండి. ఉండ కొంచెం పెద్దగా ఉండాలి. పైన వచ్చేసి పిండి కొంచెం తక్కువగా తీసుకుంటానండి నేనైతే. ఈ పిండి మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఖచ్చితంగా నాననివ్వాలి. ఎందుకంటే అప్పుడే అది సాఫ్ట్‌గా అవుతుందనమాట. లేదంటే చేతులకు అంటుకుపోతూ ఉంటుంది. ఈ హాఫ్ అన్ అవర్ నానిన పిండిలో మళ్ళీ నేను ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి మళ్ళీ బాగా కలుపుకున్నాను. ఇప్పుడు అసలు అంటుకోవట్లేదు చూడండసలు. అయితే నేను మాత్రం అసలు నూనె వేయనండి. మొత్తం నెయ్యే వేస్తాను. ఇప్పుడు ఈ పిండిని మనం తీసుకొని ఇందాక బాల్స్ ఏవైతే చేసి పెట్టుకున్నామో వాటిని ఇందులో పెట్టి ఇదిగోండి ఇలా క్లోజ్ చేయాలన్నమాట. అన్ని పక్కలా మనం ఇలా క్లోజ్ చేసేసి రౌండ్‌గా ఒక బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుని మనం ముందే అన్నీ చేసి పక్కన పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఈ చేసుకున్న దాన్ని ఒక కవర్ మీద కొంచెం నెయ్యి వేసి మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా చేత్తో ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేసిన తర్వాత దాని మీద ఇంకొక కవరేసి ఆ కవర్‌కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి చేత్తో ఇట్లా రుద్దేస్తానండి నేను. అట్లా రుద్దేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను చపాతీ కర్ర అట్లాంటివేం వాడననమాట. ఇదిగోండి చూడండి అట్లా నెయ్యి వేసుకోవడం వలన అస్సలు అంటుకోకుండా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని ఏదైతే చేసుకున్నామో ఈ భక్షం దాని మీద వేసేసేయాలన్నమాట. అయితే వేసుకున్నాక మనం చపాతీలాగా అటు ఇటు, ఇటు అటు తిప్పుతూ ఉండకూడదండి. జస్ట్ ఒక్కసారి తిప్పాలనమాట. మనం స్టవ్ మీద మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని ఈ బొబ్బట్టు వేసుకొని జస్ట్ ఒక 45 సెకండ్స్‌లో మనం ఇది ఒక్కసారి తిప్పుకోవాలండి. ఒక్కసారి తిప్పుకుని సెకండ్ టైంకి హాఫ్ ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇది విరిగిపోకుండా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా కూడా ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. జస్ట్ మనకి ఒక 1 మినిట్‌లో మనకి భక్షం అయితే కాలిపోతుందండి. ఇక ఇలా ఒకదానెమ్మట ఒకటి చేసేసుకుని మనం పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్‌లో పెట్టకపోయినా గానీ 3, 4 రోజులైనా బయట ఉండొచ్చండి. చాలా బావుంటాయి. కానీ ఒకటండి ఆరినాక మాత్రమే బాక్స్‌లో పెట్టండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్